ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినము దేవుని వాక్యము ఏమనగా, నీవు వర్ధిల్లాలంటే నీవేం చేయాలి? బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలనే విషయాన్ని ఈ రోజున ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథం 122 కీర్తన 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఈ రోజున ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే రకరకాల ప్రయత్నాలు, రకరకాలైన విషయాల్లో ఆలోచన కలిగి ఉంటున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది. ఈ రోజున యెరూషలేము క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కుటుంబాలు వర్ధిల్లుతాయని దేవుని వాక్యం చెప్తుంది. మరో మాట చూసినట్లుగైతే, యెరూషలేమును ప్రేమించిన వారు వర్ధిల్లుతారంట. యెరూషలేము అనగా దేవుని మందిరమును ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని మందిరానికి ఎవరైతే వెళ్తారో, దేవుని మందిరమును ప్రేమించే గుణ లక్షణాలు కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు వర్ధిల్లింప చేస్తానని అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఈ పని చేస్తే ఖచ్చితంగా నిన్ను దేవుడు, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ స్థితిగతులను ఆయన ఖచ్చితంగా వర్ధిల్లింప చేస్తానని ఆయన వాక్యం చెప్తుంది. రెండో వాక్యం చూసినట్లుగైతే కీర్తనల గ్రంథం 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఈ రోజున రెండో వాక్యం ఏం చెప్తుందంటే, నీవు వర్ధిల్లాలంటే మొదటి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. రెండోది యెరూషలేమును ప్రేమించాలి. అలా ఎవరైతే చేస్తారో వర్ధిల్లుతారని దేవుని వాక్యం చెప్తుంది. రెండోదిగా, యెహోవా మందిరములో మనం నాటబడిన వారై ఉంటే ఖచ్చితంగా వారు వర్ధిల్లుతారంట. నాటబడడం అంటే ఏంటంటే, ఒక మొక్కను ఒక స్థలంలో తీసుకెళ్ళి మనం నాటుతాం, అది స్థిరంగా ఉంటుంది. ఈ రోజున దేవుని మందిరంలో నాటబడాలి. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ స్థితిగతులు, నీ యొక్క అన్ని విషయాల్లో పక్కన పెట్టి నీ ఒక్కటే నీ కుటుంబముతో సైతము దేవుని మందిరంలో నాటబడేటట్లుగా నువ్వు బ్రతకాలి. అలా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో నా ప్రియమైన కుమారుడా, ప్రభు చెప్తున్నాడు, ఖచ్చితంగా నిన్ను వర్ధిల్లింప చేస్తాను అని ఆయన అంటున్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి ఈ రోజు నుంచి నీవు ప్రతిరోజు నీ కుటుంబము నీవును వర్ధిల్లాల అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నాటబడాలి. నాటబడితే నీవు వర్ధిల్లుతావు. ఈ రోజున చాలామంది లోకంలో, పాపంలో, అనేకమైన ఆశల్లో నాటబడుతున్నారు. కానీ దేవుని మందిరంలో నేను నాటబడాలి, దేవుని మందిరంలో నేను అభివృద్ధి పొందాలి, దేవుని మందిరంలో ఉన్న సన్నిధిని అనుభవించాలి, దేవుని మందిరం కొరకు నా హృదయము, నా ప్రాణము తృష్ణ గుణాలి అనే ఆశ కలిగి ఈరోజు చాలామంది బ్రతకలేకపోతున్నారు. కాబట్టి అందుబట్టే నీ స్థితి, నీ పరిస్థితి, నీ యొక్క అనేకమైన ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో ఉంటున్నావు. ఆ ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఈ రోజున ఈ యొక్క సమయాన్న ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గుర్తెరిగినట్లుగా అయితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి నేను, నా పిల్లలు, నా కుటుంబము దేవుని మందిరంలో నేను నాటబడాలి అనే ఆశ కలిగి నువ్వు ఉంటే ఖచ్చితంగా కోల్పోయినవన్నీ కూడా మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నిత్యము నీ సన్నిధిలో నేను, నా కుటుంబం ఉండినట్లుగా సహాయం చేయి ప్రభువా అంటున్నాడు. యెహోషువ అంటున్నాడు, మీరు సేవించినా సేవించకపోయినా కూడా నేను, నా కుటుంబము కలిసి దేవునిని సేవిస్తామని చెప్తున్నాడు.
ఈ రోజు నా ప్రియమైన వారలారా, దేవుని మందిరంలో నాటబడడానికి, దేవుని మందిరంలో నీ పాదాలు మోపబడినట్లుగా అయితే ఖచ్చితంగా నీ వర్ధిల్లుతావు. ఒక ఆదివారమును దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నావా? నీకున్న పనుల మీద, నీకున్న వాటి మీద విజిగా తిరుగుతున్నావేమో. అయితే జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళి, ఎక్కడ తిరిగినా, ఎక్కడ నాటబడినా కూడా నువ్వు వర్ధిల్లలేవు. కానీ దేవుని మందిరంలో నువ్వు నాటబడితే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మూడో మాట మనం చూసినట్లుగా అయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనములో, యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లుతాడంట. దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుడు యందు నమ్మకం ఉంచిన వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారంట. ఈ రోజున చాలా మంది జీవితాల్లో చూసినట్లుగా అయితే, చాలా మంది బ్రతుకుల్లో మనం చూసినట్లుగా అయితే, మనుషుల మీద, రాజకీయ నాయకుల మీద, అనేకమైన వాటి మీద నమ్మకం ఉంచి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచితే నిన్ను ఖచ్చితంగా ఆయన వర్ధిల్లింప చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నా ప్రియమైన సహోదరి, సెల్ ఫోన్ మీద ఉన్న నమ్మకము, టీవీ మీద ఉంచిన నమ్మకము, మనుషుల మీద ఉంచే నమ్మకము బట్టి నువ్వు వర్ధిల్లవు. కానీ దేవుని మీద ఉంచే నమ్మకాన్ని బట్టే నీవు, నీ కుటుంబము వర్ధిల్లుతుందని జ్ఞానైన సొలొమోను సెలవిస్తున్నాడు. ఈ రోజున ఆ జీవాధిపతి అయిన దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచితే, ఎప్పుడు నమ్మకం ఉంచాలా? కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ప్రతి సమయంలో కూడా దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు ఎప్పుడైతే ముందుకు సాగుతావో ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నేను వర్ధిల్లింపు చేస్తాడు. నమ్మకమైన వారిను నిండుగా దేవుడు దీవిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? దేని యందు నమ్మకం ఉంచుతున్నావు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయినా అనేకమైన వాటి మీద నువ్వు నమ్మకం ఉంచి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు కుమారుడా, కుమార్తె. వద్దు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యందు నమ్మకం ఉంచు, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. మోసే కోసము దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజున ప్రభు నీ కోసము సాక్ష్యం ఇచ్చేటట్లుగా బ్రతకాల. నా కుమారుడు నా యందు నమ్మకం ఉంచుచున్నాడు, నా కుమారుడు కష్టాల్లో కూడా నన్ను విడవట్లేదు, నా కుమారుడు నేనంటే చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాడు అని నీలో ఉన్న ఆ యొక్క క్వాలిటీ బట్టి, ఇంకా చెప్పాలని నీలో ఉన్న గుణము బట్టి, నీలో ఉన్న ఆ ప్రవర్తన బట్టి దేవుడికి ఇష్టం వచ్చి ఆయన నీకు సాక్ష్యం చెప్పాలా. ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మోసే కోసం దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మోసే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. మోసే ఐగుప్తు ధనము కంటే, సుఖభోగాల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే మేలని దేవుని యందు నమ్మకం ఉంచాడు. కాబట్టి మోసే కోసము ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా, అందరికన్నా, రాజకీయ నాయకుల కన్నా, ఆ దేశంలో ఉన్న ప్రజల కన్నా, అందరికన్నా ప్రాముఖ్యంగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, నువ్వు వర్ధిల్లాలంటే 3 పనులు చేయాలా. 1, యెరూషలేము కొరకు నీవు ప్రార్థన చేయాలా. 2, యెరూషలేము క్షేమం కొరకు నీవు యెరూషలేమును ప్రేమించాలా. 3వది, దేవుని మందిరంలో నాటబడాలా. 4వది, దేవుని యందు నమ్మకం ఉంచాలా. ఇలా ఎవరైతే ఉంచుతారో ఖచ్చితంగా దేవుడు దీవిస్తానంటున్నాడు, దేవుడు వర్ధిల్లింప చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింప చేసును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ దినాన్ని ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో ప్రతి జీవితంలో కూడా మీరే కృప చూపించండి. నీ కనికరము, నీ దయ, నీ వాత్సల్యత వారి పట్ల ఉంచాను దేవా. నిజమే, నీ వాక్యం సెలవిస్తుంది, నిన్ను ప్రేమించే వారిను వర్ధిల్లింప చేస్తానన్నావు, నీ మందిరంలో నాటబడిన వారిను వర్ధిల్లింప చేస్తానన్నావు, నీ యందు నమ్మకం ఉంచే వారిను వర్ధిల్లింప చేస్తానన్నావు. ఆ విధంగా ఎవరైతే లేరో, ఒకవేళ ఈ వాక్యం విని వారి హృదయాలు మారినట్లుగా కృప దయచేసి నడిపించి మహిమ పొందుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.